హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన 3 మార్క్స్కి ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం ఎట్లా చేయాలో. ప్రూవ్ దట్ tan 70 degrees minus tan 20 degrees is equal to 2 into tan 50 degrees. మరి మీరు గమనిస్తే tan A మైనస్ tan B ఆ ఫార్ములాని ఉపయోగించి దీన్ని ప్రూవ్ చేస్తాను. ఓకే, మరి చూడండి. సో ఎందుకు tan A మైనస్ tan B అంటే ఇదో ఇక్కడ A అంటే 70, B అంటే 20 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తాం అందులో. ఓకేనా? సో మైనస్ ఉంది కాబట్టి tan ఆఫ్ A మైనస్ B. మన ప్రాబ్లం అంతా ట్యాన్లో ఉంది కాబట్టి tan A మైనస్ బిని ఉపయోగించాలి. ఓకే, చూడండి ఫార్ములాని రాస్తున్నా. ఫస్ట్ we know that tan of A minus B tan of A minus B is equal to ఫార్ములా ఏంటంటే tan A మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అదే tan ఆఫ్ A ప్లస్ B అనుకో tan A ప్లస్ tan B. ఓకే, ఎస్. సో tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A ఇంటూ tan B. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి tan A ప్లస్ బికి ఏంటి? tan A ప్లస్ tan B బై డినామినేటర్లో 1 మైనస్ tan A ఇంటి tan B. ఆపోజిట్ అనమాట. ఓకే, ఇక్కడ న్యూమరేటర్ మైనస్ వస్తే డినామినేటర్లో ప్లస్. ఎప్పుడు tan ఆఫ్ A మైనస్ బికి. tan ఆఫ్ A ప్లస్ బికి అయితే న్యూమరేటర్లో ప్లస్, డినామినేటర్లో మైనస్, అంతే. ఓకే, ఎస్. లెట్ us take A is equal to 70 degrees and B is equal to 20 degrees. Okay, so take capital A is equal to ఎంత? 70 degrees and capital B is equal to 20 degrees. ఓకే, సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే tan ఆఫ్ 70 degrees మైనస్ 20 degrees ఈజ్ ఈక్వల్ టు tan A అంటే ఎంత? 70 degrees మైనస్ B tan 20 degrees డివైడెడ్ బై 1 ప్లస్ చెప్పండి. tan A అంటే tan 70 degrees tan 70 degrees ఇంటూ tan B అంటే ఎంత? 20 degrees. ఓకే, ఎస్. సో 70 మైనస్ 20 ఎంత? 50. ఓకే, సో tan 50 degrees. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, మరి దీన్ని ఇట్లనే రాసేస్తున్నాను, tan 70 degrees మైనస్ tan 20 degrees. ఓకే, హోల్ డివైడెడ్ బై. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి మన ఆన్సర్లో 2 tan 50 రావాలి. ఈజ్ ఈక్వల్ టు tan 70 మైనస్ tan 20 ఇది వచ్చేసింది, ఇది కూడా వచ్చింది. అయితే ఇక్కడ 2 రావాలి అంటే డినామినేటర్లో ఉన్నది చూడండి ఇక్కడ అంతా దీన్ని అంతా 1గా చేసుకుంటే ఆల్రెడీ 1 ఉంది, 1 ప్లస్ 1 2 అవుద్ది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 tan 50 ఈజ్ ఈక్వల్ tan 70 మైనస్ tan 20. అవునా? అంటే ఇదంతా 1 లాగా చేయాలి. 1 లాగా చేయాలంటే పెద్ద యాంగిల్ని చిన్న యాంగిల్ లాగా మార్చుకో. అంటే tan 70ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్లో అయినా టాన్లో అయినా మార్చుకో 20లోకి. అంటే చూడండి 1 ప్లస్, ఇదే లాజిక్ ఈ ప్రాబ్లానికి, ఇదే కీ పాయింట్ ఈ ప్రాబ్లానికి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు నేను tan ఆఫ్ 70 డిగ్రీస్ని నేను 90 డిగ్రీస్ మైనస్ 20 డిగ్రీస్ రాయొచ్చు కదా. 90 మైనస్ 20 ఎంత? 70. ఓకే, ఇంటూ అక్కడ ఆల్రెడీ tan 20 ఉంది, దాన్ని అలానే రాసేస్తున్నా. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి tan 90 మైనస్ తీటా ఏంటి వాల్యూ? కాట్ తీటా. అంటే 90 మైనస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ అండ్ ఆల్సో ఇన్ 90 degrees then the trigonometric functions will be changed. That means tan becomes cot becomes tan. కాబట్టి 90లో ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్లో మార్పు ఉంటుంది అంటే tan అనేది కాట్ అయిపోతుంది, అప్పుడు తీటా వచ్చేస్తుంది. tan 90 మైనస్ తీటా ఏమో కాట్ తీటా. ఎస్. లెఫ్ట్ సైడ్లో tan 50 degrees వస్తూనే ఉంటుంది, tan 70 degrees మైనస్ tan 20 degrees డివైడెడ్ బై 1 ప్లస్ చెప్పాను కాట్ 20 degrees ఇంటూ ఇక్కడ ట్యాన్ని 1 బై కాట్ రాసుకోవచ్చు. ట్యాన్ అనేది కాట్కి రెసిప్రోకల్, కాట్ ట్యాన్కి రెసిప్రోకల్. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాట్, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై ట్యాన్. కాబట్టి 1 బై నేను
cot 20 రాసేస్తున్నా 20 degrees. tan 20 1/cot 20. ఇక్కడ cot 20 క్యాన్సిల్ అవుద్ది. 1 ఇక్కడ ఏం లేదు, 1 ఉంటుంది. 1 + 1 2. కాబట్టి సో tan 50 degrees which is equal to tan 70 degrees minus tan 20 degrees divided by ఇంకా 1 + 1 అంటే 2. ఓకే, సో tan 50 degrees is equal to tan 70 degrees minus tan 20 degrees. 1 + 1 అంటే 2. సో 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 into tan 50 degrees which is equal to tan 70 degrees minus tan 20 degrees. మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది రాయాలిగా. సో ఇది రాసిన ఒకటే. ఓకే, సో దేర్ ఫోర్ tan 70 degrees minus tan 20 degrees which is equal to 2 tan 50 degrees. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు కావాలంటే సిన్స్ అని నోట్ చేసుకోవచ్చు. cot theta is equal to tan 90 minus theta అని. ఓకేనా? cot theta is equal to tan 90 minus theta. tan theta is equal to cot 90 minus theta. మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, సింప్లిఫై లేకుంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సింప్లిఫై సైన్ cos 100 degrees into cos 40 degrees plus sin 100 degrees into sin 40 degrees. ఓకే, ఈ వాల్యూని కనుక్కోమంటున్నాడు. డైరెక్ట్గా మీరు గమనిస్తే cos A into cos B ప్లస్ sin A into sin B. cos ఆఫ్ A మైనస్ B, మిడిల్లో ప్లస్ ఉందనుకో cos A మైనస్ B, మిడిల్లో మైనస్ ఉందనుకో cos A ప్లస్ B. కాబట్టి ఆ ఫార్ములాని కూడా నేను ఇప్పుడు రాస్తున్నా. ఎస్, చూడండి, we have cos A into cos B ప్లస్ sin A into sin B. ఇలా ఉన్నప్పుడు ఏబీలు ఈక్వల్గా ఉండాలి. కాస్లో ఏ ఎంతనో సైన్లో ఏ కూడా అంతే, అంటే 100 degrees. కాస్లో బి ఎంతనో సైన్లో బి కూడా అంతే 40 degrees. ఇజ్ ఈక్వల్ టు ఇలా ఉంటే ఏం చెప్పానంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏ అంటే 100 degrees, బి అంటే 40 degrees సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకేనా? సో టేక్ capital A is equal to 100 degrees and capital B is equal to 40 degrees. ఆ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేయండి. సో cos 100 degrees into cos 40 degrees plus sin 100 degrees into sin 40 degrees is equal to cos of A minus B, అంటే 100 degrees minus 40 degrees. సో అంటే ఎంత సార్? cos 60 degrees sin 30 cos 60 1/2 అని చెప్పాను. కాబట్టి ఇక్కడ cos 60 వాల్యూ 1/2 గుర్తుంచుకోవాలి. సో ఇదే మన ఫైనల్ ఆన్సర్. కాబట్టి ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇలా చేయాలి. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉందనుకో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది. ఓకేనా? సరే, ఒకటి సైన్ కాస్, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అట్లా ఉందనుకో సైన్ ఏ ప్లస్ బిని ఉపయోగించాలి. ఎస్, ఓకే, ఎట్లా చేయాలి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.